హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ చిలకడ దుంపలతో ఈజీ రెసిపీస్ 3 రెసిపీస్ చూపిస్తున్నానండి. యాక్చువల్లీ మనం అలాగే తినేయొచ్చు. చిలకడ దుంపల్లో చాలా హెల్తీ న్యూట్రియంట్స్ ఉంటాయి. మనకి డైజెషన్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. కానీ ఎక్కువ మంది పిల్లలు ఇష్టపడరు తినడము. అలాంటప్పుడు ఇలా చేస్తే గనక తింటారు. ఎప్పుడో ఒకసారి అయితే ఇలా తినేయొచ్చండి. అయితే 3 రెసిపీస్ ఎలా తినొచ్చు మనం అనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ వన్ వచ్చేసి 2 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకుంటున్నాను. బాగా వాష్ చేసి మట్టి అది ఉంటుందండి. బాగా వాష్ చేసేసి ఒక 2 విజిల్స్ వరకు పెట్టుకుంటే బాగా ఉడికిపోయిందండి. పీలంతా వచ్చేస్తుంది ఇలా. ఇలా అయినా తినొచ్చండి. కాకపోతే పిల్లలు తినరు కాబట్టి ఎప్పుడో ఒకసారి ఇలా చేసి పెట్టొచ్చు. అయితే బాగా మ్యాష్ చేసేయాలండి. ఆల్రెడీ మనకి మెత్తగా ఉడికిపోయింది. కొంచెం గ గరిటెతో కానీ, మ్యాషర్‌తో కానీ స్మాష్ చేస్తే మ్యాషర్ అక్కర్లేదండి. మామూలుగా గరిటెతో కూడా ఆహ్, బాగా మ్యాష్ అయిపోతుంది. నేనిక్కడ మనం ఎప్పుడో ఒకసారి చేసుకునేటట్టయితే ఇలా చేసుకోవచ్చండి. రెగ్యులర్‌గా తినేవాళ్ళైతే అలాగే తినేయొచ్చు. అయితే కొంచెం జీడిపప్పు, కొంచెం బాదాము తీసుకున్నానండి. ఇవన్నీ కట్ చేసుకొని, ఒక 3 ఇలాచీలు తీసుకున్నానండి. కొంచెం కచ్చాపక్కాగా దంచుకున్నాను. అన్నీ అలా మీరు పౌడర్ కావాలంటే పౌడర్‌గా కూడా చేసుకోవచ్చండి. లేకపోతే దంచైనా వేసుకోవచ్చు. బాదాం కూడా మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. ట్రై చేసి చూడండి. ఇలా ఎలా ఉందో, టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఇంట్లో పెట్టుందండి. పెట్టు కూడా చాలా హెల్తీ అనమాట. అయితే పెట్టుకైతే అలాగే పెడతామండి. ఇవన్నీ వేసినవైతే పెట్టము. 3 ఇలాచీలు దంచుకోవాలండి. అంటే నేను దంచుకున్నాను. ఒక 1 ½ అంటే టేస్ట్ చూసాక ఇంకొక హాఫ్ బౌల్ వేసుకుంటానండి. ఇవన్నీ బాగా ఆ స్పూన్‌తోనే, వుడెన్ స్పూన్‌తోనే మ్యాష్ చేసేసుకుంటానండి నేను. చేత్తో చేత్తో కూడా వచ్చేస్తుందండి ఈజీగా. నాకు 2 విజిల్స్‌లో ఉడికిపోయిందండి. ఫైబర్ ఎక్కువ ఉంటుందండి ఇందులో. పిల్లలకి చాలా హెల్తీ అనమాట. కంటి చూపుకి కూడా చాలా మంచిది. విటమిన్ ఏ ఉంటుంది. అయితే ఇందులో మనకి టేస్టీగా తినాలనుకుంటే ఇలా చేసుకోవచ్చండి. లేదు అంటే అలాగే తినేయొచ్చు. ఇవి డ్రై ఫ్రూట్స్ వేసుకొని, కాస్త ఇలైచీ పౌడర్ వేసుకొని, బాగా కలుపుకోవాలండి షుగరు. చేసుకొని, టేస్ట్ చేసిన తర్వాత ఇంకాస్త వేసుకున్నాను. ఒకటి ప్రెషర్ కుక్ చేసుకున్నానండి. సెకండ్ వచ్చేసి స్టీమింగ్ అండి. థర్డ్ వచ్చేసి ఫ్రైయింగ్. అయితే ఫస్ట్ 2 రెసిపీస్ బాగుంటుందండి.
హెల్తీ. థర్డ్ వన్ అంటే ఫ్రైయింగ్, అంటే న్యూట్రియన్స్ ఎక్కువ పోతాయి కదండి అందులోంచి. ఫస్ట్ 2 రెసిపీస్ అయితే హెల్తీ అండి. కాస్త ఆయిల్ రాసుకుని చేతికి ఇలా బాల్స్లా చేసి పిల్లలకి ఇవ్వొచ్చండి. సెకండ్ వన్ వచ్చేసండి, బాగా వాష్ చేసుకున్నానండి. ఇది వాష్ చేసుకుని స్లైసెస్ లాగా కట్ చేసుకుంటాను. వితౌట్ అది పీల్ తీయలేదండి, పీల్ తీయకుండానే ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇది మా పెట్ కోసం అని చేస్తున్నానండి నేను. మామూలుగా మనకైనా హెల్తీ, మా ఇంట్లో పెట్ ఉంది, పెట్ కోసం అని చేస్తున్నాను. మాకేమో అలా ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నాము. ఫ్రైయింగు ఈ ప్రెషర్ కుక్ది, ఇది వచ్చేసి మా పెట్కి అనమాట. మనమైనా తినొచ్చండి, అలా ఏం లేదు, ఎవరైనా తినొచ్చు. స్టీమ్ లాగా అనమాట, స్టీమ్ చేసుకుంటున్నాను. అయిపోయిందండి, స్టీమ్ చేసేసుకున్నాను. ఈజీగా ఉడికిపోయింది. ఇలా మనము డ్రై చేసేసుకోవచ్చండి, ఎండలో ఎండబెట్టేసుకుని ఫ్రై చేసుకొని కూడా తింటారు కొంతమంది. మామూలుగా నేను మా పెట్ కోసమని ఇలాగే తినిపించవచ్చని నేను ఇలా ఒకటి చేసుకున్నానండి, మనకు కూడా హెల్ప్ఫుల్. థర్డ్ వచ్చేసి ఇది బ్రెడ్ క్రమ్స్ అండి. మీరు రైస్ ఫ్లవర్ అయినా తీసుకోవచ్చు. బ్రెడ్ క్రమ్సే తీసుకోవాలని లేదు, రైస్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ పెట్టుకున్నానండి, కాస్త వేడెక్కాక ఆయిల్, కొంచెం బ్రెడ్ క్రమ్స్ ఇలా అద్దుకొని ఆయిల్లో వేసుకోవాలండి. బ్రెడ్ క్రమ్స్ లేకపోతే కనుక రైస్ ఫ్లోర్ యూస్ చేసుకోవచ్చండి. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా కుక్ చేసిందైనా మనము డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఫామ్లో చేసుకుంటే ఎండలో పెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చండి, అది అలా కూడా చేసుకోవచ్చు. మా సెకండ్ ఛానల్ ఎంఎస్కే క్రిష్ ఛానల్ అండి. షార్ట్స్లో మా పెట్టిది పెడతానండి, లాంగ్ వీడియోలు వచ్చేసి క్రాఫ్ట్ వీడియోస్ ఉంటాయండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. ఇలా అండి, అన్నీ ఇలా వేసుకోవాలి. ఫ్రైయింగ్లో ఏంటంటే న్యూట్రియన్స్ ఎక్కువ పోతాయండి. కాకపోతే ప్రెషర్ కుక్ చేసింది, స్టీము, మరి ఎండలో ఎండబెట్టి తిన్నది బాగుంటుందండి. ఇది థర్డ్ టైప్ ఆఫ్ అండి, ఇలా కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం ఇంకో స్వీట్ పొటాటో రెసిపీ మీతో మంచి రెసిపీ షేర్ చేస్తానండి. చేసి చూడండి, ఇలా ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.